मामा चैनल की लाइक सब्सक्राइब करो बाय ఇది ఎవరికి ఈ కేక్ ఎవరికి డాడీకా అక్క కొద్దా విజిరా మా పాప వాళ్ళు ఊరికి వెళ్ళి 3 రోజులు అవుతుంది. నేను సైలెంట్గా వీడియో రికార్డ్ చేస్తున్నా. మా పాప నన్ను చూసింది సైలెంట్గా ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి. దొంగ దొంగ హాయ్ చెప్పు నేను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పాలి 3 రోజుల తర్వాత ఈరోజు చూస్తున్నా మళ్ళీ బంగారు కొండ మొత్తం గుల్లగట్టినారు హాయ్ చెప్పు నేను 3 రోజుల నుంచి ఊరిపోయారు. 3 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు మళ్ళా. బేకరీకి పోదాం, మన ఇద్దరం బేకరీకి పోదాము. అక్కొద్దు కదా. ఏం కొనుక్కుంటా చెప్పను, ఏం కొనుక్కుంటా చెప్పు. బేకరీలో హుషారైపోయింది. బేకరీలో కనుక హుషారవుతుంది. ఇంకా వాళ్ళు పోయినా పర్వాలేదు అనమాట. నాకు ఇంకోటి వచ్చిందిరా, ఇంకోటి వచ్చిందా. అమ్మో పెద్ద కోతి 2 వచ్చినాయి. కోతులు జీడిపప్పు ప్యాకెట్ ఎత్తుకొచ్చి తింటుంది. అమ్మో అక్కడ 3-4 కోతులు కూర్చున్నాయి. జీడిపప్పు ప్యాకెట్ ఎత్తుకొని వచ్చింది ఎవరిదో కానీ. చల్లగా గాలి వస్తుంది కదా. మిక్కల్ బేకరీ దగ్గరకు వచ్చినాము. బేకరీలో ఇప్పుడు మా పాపకి ఏమన్నా ఇప్పియాలి. వాళ్ళ అక్కలు పోయినాక నాతో పాటు వచ్చింది. ఏం తీసుకుంటా చెప్పు, ఏం కావాలి చెప్పు, ఏం కావాలా ఇక్కడ చూడు. ఇవి కావాలా, ఏం కావాలి చెప్పు. కురుకురే కావాలా ఇవా అవి? సరే ఏం కావాలి చెప్పు. అవి కావాలా, కేక్ కావాలా, వద్దా ఇక్కడ చివరి ఓకే. స్పూన్స్ ఇచ్చారండి అట్లా. ఈ స్పూన్స్ ఇచ్చేవారు. ఓకేనా ఇప్పుడు కేక్ చాలా తీరుకో. ఇప్పుడే బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చినాము. మా పాప మా మిస్సెస్ బయటికి వెళ్ళారు కదా. సో వాళ్ళు వచ్చేంత వరకు ఏడవకుండా ఉండడానికి ఇవి కేక్ ఇప్పించిన. ఇంకా మా పెద్ద పాపకి తెలియదు. మా పెద్ద పాపకి తెలిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అసలు ఈమె కేక్ ఇప్పించినంటేనే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. ఆమెను దొరకపోయినా నన్ను దొరకపోలేవు అని ఏడుస్తుంది. వాళ్ళు ఏమో గాజులు పెట్టుకొని బయటికి వెళ్ళారు షాప్కి. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు మాకు కాలక్షేపము. అట్లాగే మాకు 3 రోజుల నుంచి ఈమె వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయింది. 3 రోజుల నుంచి ఇంట్లో లేదు. అందుకనే మళ్ళీ దొంగ అమ్మ. నీకు డాడీ ఇష్టమా మిస్టర్ రా చెప్పు. నీకు డాడీ ఇష్టమా మిస్టమా చెప్పవా? చెప్పు మళ్ళీ చెప్పు. డాడీ అంట, మెల్లగా చెప్తుంది డాడీ అని. బంగారు అక్క కొద్దా
అమ్మ ఇగో 2 కేకులు తెచ్చినాం కదా, అయితే ఒక కేకు ఈమె తింటుంది, ఇది అక్కకు పెడదామంటే వద్దంట. ఎందుకంటే డాడీకి అంట, అంటే నేను తినాలంట. వాళ్ళ అక్కకి వద్దంటే వద్దు అక్కకి నువ్వు తినంటుంది. అక్కకి ఇద్దాం మమ్మీ ఇది, వద్దా? మళ్ళీ ఏడుస్తుంది కదా అక్క, అక్క ఏడుస్తుంది మళ్ళా, ఇవ్వకపోతే ఏడుస్తుంది మరి అక్క. నువ్వు ఇస్తావు మరి కేక్ ఇస్తావా? ఇయ్యవా? అమ్మ మళ్ళీ ఏడుస్తారు అక్క, అక్క ఏడుస్తుంది మరి నువ్వు ఇవ్వకపోతే. ఇయ్యవా అక్కకి? అమ్మో ఇప్పినావా? ఎవరికి? అక్కకా? నీకు? అది నీకా? అది దేవా కదా? సరే తిని, కేక్ తిని, మళ్ళీ కేక్ తిని. వస్తుందా? రాదు. అలా మా అమ్మ దగ్గరికి పోయారు కదా నిన్న, అయితే దెబ్బ తాకిందని చెప్తుంది. దెబ్బ తాకిందంట, నెత్తిలో దెబ్బ తాకిందంట చూపిస్తుంది. గాజులు ఇక మా చెల్లె గాజులు పెట్టించింది. చాలా రోజులకి దగ్గరనే ఉన్నది కానీ ఎన్ని రోజులకు వచ్చి పెట్టించింది గాజులు. ఇప్పుడు మళ్ళీ తెల్లదాకా వచ్చేట పోతా అంటుంది, పోయేది లేదు. ఈ గాజులు అన్న వరకు ఇద్దరికి మళ్ళీ దీనికి మళ్ళీ అలానే సేమ్ తీసుకున్నా పెట్టించింది మాకుంటుంది గాజులు. గట్లా అన్నావనుకో, సేమ్ ఉండాలి కదా, గట్లా అన్నావనుకో, గిట్లా వీళ్ళు విన్నారనుకో నీకు భజనే. ఇగో ఇక అక్కడికి చెప్పు. ఇగో నువ్వు పోయినాక ఏడికి పోయినాంరా అమ్ములు? ఏడికి పోయినాం మనం? బేకరీకి కదా. అక్కకి లేదు కదా కేక్. ఇది ఎన్ని తింటారు? ఒక 10 తింటారా? ఒకటే తిన్నా. చెల్లక గాజులు ఓలోకి ఇవన్నీ నీకన్నా? అమ్మ గాజులు నాకు ఏంటి అది చెవులక? ఎవరు ఇప్పించారు? మమ్మీకా? ఎవరు తెచ్చిర్రా మమ్మీకి? ఏది ఏంటిరా? అమ్మ నీయా ఇవి? అమ్మ బాగున్నారా నీవి? ఇది నీదా? అమ్మరే సూపర్ ఉన్నారా నీవి? ఇవి 2 కేకులు తెచ్చినాం కదా. ఒక కేక్ ఇప్పుడు మేము తింటుంది మా పెద్ద పాప, ఒకటి చెల్లె తిన్నది, ఒకటి నీకు, ఇద్దరికి తెచ్చిన. ఆమె మళ్ళీ నువ్వు రాలేవని తింటుంది అది, ఇంకా మళ్ళీ దగ్గు తగ్గుతాను తింటలేదు, ఇప్పుడు ఆపేసింది. వద్దు ఇప్పుడు అది ఇవ్వద్దు, వద్దు తర్వాత పెట్టుకుందు, ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దే. అయ్యో గాజులు తెచ్చుడు ఆలస్యమే లేదు, గాజులు కావాలంట మళ్ళీ. ఇప్పుడు గాజులు పెట్టుకుంటుంది అంటారు. అయ్యో గాజులు తీసేస్తున్నావు. నీ పెట్టుకో నీ గాజులు పెట్టుకో. ఇక ఇది నీ, అది అక్కయ్యి, ఇది నీ, ఇవి నీకు, అవి అంటే ఇలా తెలిసి ఇక మా అమ్మ కుడి చేయికి వేసుకుందరు మంచిగా గాజులు. జెర్సేపు ఈనా ఏడుస్తుంది. ఎన్ని వేసుకుంటావురా? ఎట్లా వేసుకుంటుంది చూడు గాజులు. ఇగో ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.